నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ప్రస్తుతం మనము భద్రకాళి ఆలయంలో అవుతున్నాం. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు అయితే నిర్వహిస్తారు. అసలు ఆ అభిషేకాలు నిర్వహించడానికి గల కారణాలు ఏంటి? ఒకసారి భద్రకాళి ఆలయం యొక్క ప్రధాన అర్చకులు శేషు శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అయ్య గారు. అయ్య గారు, ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఎందుకని? మంగళవారానికి అధిదేవత మంగళవారం, మంగళునికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ వినాయక స్వామి వారిని కానీ మంగళవారం విశేషంగా పూజిస్తారు. ఎందుకు? వినాయకుడు విఘ్నహర్త, విఘ్నములను నివారిస్తాడు వినాయకుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనాపతి, దేవతా సైన్యానికి అధిపతి. ఆయనను ఆరాధించడం వల్ల మనకు విజయ ప్రాప్తి కలుగుతుంది. విద్య ఓ పరీక్ష, దాంట్లో విజయం కావాలి. వ్యాపారం, ప్రతిదీ ఒక పరీక్ష. ఆ పరీక్షలో మనం ఎంత సాధన చేసినా గ్రహచారం సరిగ్గా లేకపోతే అనుకున్న ఫలితం రాదు. అట్లాంటి సమస్తమైన దౌర్భాగ్యమును తొలగించి సౌభాగ్యాన్ని కలిగించేవాడు సుబ్రహ్మణ్యేశ్వర. అందుకోసం మంగళవారం విశేషంగా ఆయనకు అభిషేక అర్చనాదులు చేస్తారు. ఈరోజు అమ్మవారికి ఎలాంటి పూజలు నిర్వహించారు? అమ్మవారికి రోజు 6 కాలాల్లో పూజలు చేస్తారు. యథా విభవ విస్తరై, తమ తమ వైభవాన్ని విభవాన్ని అనుసరించి అమ్మవారికి వైభవంగా పూజ చేస్తారు. ప్రతిరోజు చూసుకున్నట్లయితే ఈ రోజు ఎక్కువ మంది ప్రజలు అంటే భక్తులు కనిపిస్తున్నారు. ఎందుకని? ఒకటి, సెలవు దినం. సెలవు దినాన్ని వృధా చేసుకోకుండా, జనవరి 1కు మనకు సంబంధం లేదు భారతదేశానికి, అది ఇంగ్లీష్ వాళ్ళ సంవత్సరాది. కానీ ఆనాడు సెలవు దినం కాబట్టి ఆ సెలవును వృధా చేసుకోకుండా భగవద్ దర్శనం చేసి పుణ్యం సంపాదించుకోవాలి. ఎందుకంటే ఎప్పటి నుంచి ఉత్సవాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి? మనకు బ్రహ్మోత్సవాలు ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖు నాడు నుంచి ప్రారంభమవుతాయి. జరగనున్నాయి గారు, 10 రోజుల పాటు జరుగుతాయి. సో మరి విన్నారు కదా, ఇది ఏప్రిల్ 19 నుంచి 10 రోజుల పాటు అమ్మవారికి కూడా ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారంటూ కూడా శేషయ్య గారు అయితే మనతో పాటు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాయిప్రియతో సంతోష్, ఎన్ఎస్ఆర్ న్యూస్.